ఎస్. నిన్న ఏం చెప్పుకున్నాం? ఇక్కడి నుంచి కదా నేను చెప్తున్నాను. ఆ పోయం అయిపోయింది సార్. అయిపోయింది. ఏం చెప్పామని రీక్యాప్. Okay, I mean, try to choose some different path where no one has worked. ఆలోచనలు డిఫరెంట్ గా ఉండి బిజినెస్ ఐడియాస్ తెచ్చుకోమని చెప్తున్నారు. మేబీ ఆ దారిలో చాలా ముళ్ళు ఉండవచ్చు, డిఫరెంట్ హర్డిల్స్ ఫేస్ చేయొచ్చు. బట్ వెన్ వి వాక్ ఆన్ దట్ రెగ్యులర్లీ అది మనకు అలవాటు అయిపోయి ఆర్ మన కొత్త దారి సృష్టించే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇతను ఏం చెప్తారంటే వాళ్ళ రిచ్ డాడ్ వచ్చేసి మనీ షుడ్ వర్క్ ఫర్ హర్, నాట్ వి షుడ్ నాట్ వర్క్ ఫర్ మనీ. అంటే లైక్ మనం సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత ద మనీ వాట్ ఎవర్ వి ఎర్న్ షుడ్ ఎర్న్ మోర్ మనీ ఫర్ us. అండ్ తన 9th ఇయర్ నుండి తను డిసైడ్ అయిపోయారు అనమాట దట్ హీ విల్ లిసన్ టు హిస్ రిచ్ డాడ్, నాట్ ద పూర్ డాడ్, దో హీఈస్ హోల్డింగ్ లాట్ మచ్ మోర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ రిచ్ డాడ్ మాటనే వింటాను అని తను ఒక డెసిషన్కి వస్తారు అనమాట. అంతే సార్. ఇంకెవరైనా యాడ్ చేస్తున్నారా? ఈ టేక్ ద రూట్ లెస్ ట్రావెల్డ్ ఆర్ నాట్ ట్రావెల్డ్. మన ఒక మార్గాన్ని ఎన్నుకునేటప్పుడు ఎవరూ ప్రయాణం చేయనటువంటి మార్గాన్ని మనం అందరూ వెళ్ళే దారిలోనే మనం వెళ్తే మనకు కొత్తగా ఏం కనపడం. అందరూ ఏరుకుని ఉంటారు కదా, ఆల్రెడీ మనకంటే ముందు పోయిన వాళ్ళు ఏరుకుని ఉంటారు. మనకి ఏదైనా ఉంటే చిన్న చివరిలో ఒక ఆకలిలో మిగిలితే అది కనిపిస్తుంది. అదే కనుక మనం కొత్త దారిని ఎత్తుక్కుంటూ వెళితే ఆ దారిలో ఏమేమి ఉన్నాయో, రత్నాలు, కెంపులు, బంగారం, ఇట్లా ఏవో ఉంటాయి. అవి మనకి ముందు కనపడతాయి, ఎందుకంటే మనం ముందే వెళ్తున్నాం కాబట్టి. మనం ఆ కొత్త దారి తయారు చేసుకునేటప్పుడు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. రాళ్ళు కదిలి తీసేయాలి, దారి శుభ్రం చేసుకోవాలి, ముళ్ళు, కంపలు, పుల్లలు, కర్రలు తీసుకోవాలి, చెట్లన్నీ చుట్టూ పెరిగిపోయింటే చెట్లన్నీ పక్కన నరుక్కుంటూ మనం దారి చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కొంచెం శ్రమతో కూడుకున్న విషయం, కానీ ఫలితం కూడా మనకు అట్లాగే ఉంటుంది. ఎప్పుడు ఎక్కువ శ్రమ ఉన్న చోట ఎక్కువ ఫలితం వస్తుంది, ఎక్కువ రిస్క్ ఉన్న చోట ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అందుకని మనం ఎప్పుడు కూడా ట్రావెల్ చేసేటప్పుడు మనం ఎన్నుకునేటప్పుడు, ఏదైనా మనం ఒక మార్గాన్ని ఎన్నుకునేటప్పుడు ఆ మార్గంలో మనము ఎంత కొత్త మార్గం ఉంటుంది, మనం ఎంత కొత్తదాన్ని మనం చూడగలుగుతాము, నాలుగు వైపులో చూసుకుంటూ వెళ్తుంటాం కాబట్టి మనం చూస్తాం. అది మనం ఇందులో నిన్న దాంట్లో మెయిన్గా మనం చూసుకుంది అది. టేక్ ద రోడ్ లెస్ ట్రావెల్డ్. తక్కువ మంది ప్రయాణం చేసిందా, లేకపోతే అసలు ప్రయాణం చేయని మార్గాన్ని నువ్వు ఎన్నుకో. అంటే కొత్తగా ఉన్న మార్గాన్ని నువ్వు ఎన్నుకో, కొత్త వ్యాపారాన్ని పెట్టు, కొత్త ఆలోచన తీసుకొచ్చుకో. ఇప్పుడు నిన్న మనం షార్క్ ట్యాంక్ దాంట్లో ప్రవీణ మేడం చెప్తా ఉన్నారు, చూసాం కదా. ఆ విధంగా ఇప్పుడు అలాగే ఇంకా విధంగా చెప్పాలంటే, నిన్న మా అమ్మాయి పనిచేసే కంపెనీ కనుక చూస్తే, చంద్రమ్మాయి, వాళ్ళు ఏం చేస్తారంటే రీసైక్లింగ్ చేస్తారు. వాళ్ళు ఈ మన వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ పడేస్తాం కదా, ఆ పడిన బాటిల్స్ని తీసుకుని డబ్బులు ఇస్తారు. మనం ఏటీఎంలో కార్డు పెడితే మనకి డబ్బులు వస్తాయి,
ఇక్కడ ఏంటంటే రివర్స్‌లో జరుగుద్ది. మనం ఏటీఎంలు ఆ మెషిన్‌లో గనక తీసుకెళ్ళి ఒక వాటర్ బాటిల్ పడేస్తే మనకు రూ. 5, రూ. 10 మనకు తిరిగొస్తాయి. ఈ విధంగా ఒక కాన్సెప్ట్ వాళ్ళు చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఫండింగ్ వచ్చి మొన్నెవరో రంజిత్ పాయ్ వాళ్ళ గ్రూప్ అంతా వచ్చారనమాట. వాళ్ళు 40,00,00,000 ఫండింగ్ చేశారు ఆళ్ళకి. ఇయన్నీ చేయటం కోసం అని చెప్పేసని. వాళ్ళ రంజిత్ పాయ్ గ్రూప్ వాళ్ళు మొత్తం అంతా ఇన్వెస్టర్స్ గ్రూపు వాళ్ళు వర్త్ 55,000,00,00,000. 55,000,00,00,000 వాళ్ళందరూ ఒక 5గురు, 6గురు వచ్చారు. వాళ్ళందరూ వర్త్ కలిపి. ఏంటంటే వాళ్ళేం చేస్తారు ఇట్లాగే కొత్త కొత్తయి కనిపెట్టేవాళ్ళు ఎవరున్నారో చూసి వాళ్ళకి ఫండింగ్ చేసి వాళ్ళని మార్కెట్‌లో తీసుకొచ్చి మార్కెట్‌లో కొత్తగా పరిచయం చేసే అవకాశాన్ని కల్పిస్తారు. అందుకని ఎప్పుడు కూడా మనం ఆహ్, కిరాణా షాపుల్లాగా ఓ 4 కిరాణా షాపులుంటే ఐదో కిరాణా షాప్ అక్కడే పెడతాం. అది కరెక్టే. ఎందుకంటే నాలుగిట్లో లేనోడు ఐదో దానికి మన దగ్గరికొస్తాడు. అదే కాలనీలో ఎక్కడో ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి ఒక కార్నర్‌లో, ఆ కాలనీలో ఉన్న 10 మంది మన దగ్గరికి వస్తారు. అట్లా ఎక్కడికక్కడ నువ్వు వాళ్ళ యొక్క అవసరాలని గమనించాలి. ఫైండ్ ది నీడ్. వాళ్ళ అవసరాలని కనుక్కొని, ఆ అవసరాల్ని తీరేటట్లుగా నీ ఆలోచన ఉండాలి. అప్పుడు నీకు ఎక్కువ లాభం వస్తుందనమాట. మొదట్లో కొంచెం ఇంట్రొడ్యూస్ చేయటానికి, పరిచయం చేయడానికి కొంచెం టైం పట్టినా గానీ, ఎక్కువ లాభం వచ్చేదానికి అక్కడ ఎక్కువ ఉంటుంది. ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇక్కడి నుంచి మొదలుపెడదాం. యాహ్! వన్స్ ఐ మేడ్ అప్. ఎవరు చదువుతున్నారు? వన్స్ చదవండి. ఐ మేడ్ అప్ మై మైండ్. ఎవరైనా చదువుతున్నారా సార్? లేదు. Once I made up my mind about whom to listen to, my education about money began. My rich dad taught me over a period of 30 years until I was 39 years old. He stopped once he realized that I knew and fully understood what had been trying to drum into my often thick skull. హ్మ్. ఒక్కసారి నిన్న మనం చూసాం. ఏంటి ఇద్దరు తండ్రుల్లో ఎవరి మాట వినాలి అనేదిగా సమస్య వచ్చినప్పుడు విషయం. ఈయన డిసైడ్ అయిపోయాడు. నేను నా రిచ్ డాడ్ చెప్పిందే వింటాను అని చెప్పేసి. అది డిసైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డబ్బు గురించి ఆయనకి ఆ ఎడ్యుకేషన్ చదువు అనేది మొదలైంది. డబ్బుని సంపాదించడం ఎలా అనే దాని మీద ఆయనకి ఆ చదువు మొదలైంది. ఎడ్యుకేషన్ దాని గురించి చదువుకోవటం మొదలుపెట్టాడు. మై రిచ్ డాడ్ డాట్ మీ ఓవర్ అబౌట్ 30 పీరియడ్ ఆఫ్ 30 ఇయర్స్ అంటిల్ ఐ వాస్ 39 ఇయర్స్ ఓల్డ్. వాళ్ళ రిచ్ డాడ్ ఆయనకి 30 సంవత్సరాల పాటు ఈ విధంగా ఎలా మనం డబ్బుని మల్టిప్లై చేయాలి, ఎలా డబ్బుని పెంచుకుంటూ వెళ్ళాలి అనే దాని మీద 30 సంవత్సరాలు అంటే ఈయన 39 ఏళ్ళు వచ్చేంత వరకు నేర్పుతానే ఉన్నాడు. ఎప్పుడు దాకా అంటే ఆయనకి నమ్మకం కుదిరేంత వరకు ఆ డబ్బున్న తండ్రికి కొడుకు మీద ఇప్పుడు వీడు అన్నీ నేర్చుకున్నాడు, ఈయనకి అన్నీ తెలుసు, సో నేను వీని మీద వ్యాపారం వదిలేయచ్చు అనేటువంటి నమ్మకం వచ్చేంత వరకు ఈయన నేర్పుతూనే ఉన్నాడు అనమాట. ఒకసారి ఆ నమ్మకం వచ్చిన తర్వాత ఇంకా అతన్ని వదిలేశాడు కొడుకుని. తండ్రిగా నువ్వు చూసుకో, ఇంక నీకు వచ్చు, నువ్వు అన్నీ చేసుకోగలవు, నువ్వు ఏ రిస్క్ వచ్చినా దాన్ని మేనేజ్ చేసుకోగలవు, వ్యాపారాన్ని ఎట్లా పెంచుకోవాలి, పెంపొందించుకోవాలి, దాన్ని ఇంకా ఎలా విస్తరించాలి అని తెలివితేటలు నీకు వచ్చినాయి అని చెప్పి నమ్మకం ఆయనకి ఇక వదిలేస్తాడు అనమాట ఇండిపెండెంట్గా, స్వతంత్రంగా. ఎస్. నార్మల్‌గా పర్టిక్యులర్ ఏజ్ వచ్చిన తర్వాత మేబీ ఇన్ కేస్ అంటే రాబర్ట్‌కో ఛాన్స్ ఉండింది. లైక్ హీస్ ఇంటూ టీనేజ్ ఆర్ మేబీ హీస్ ఇంటూ ఏజ్ ఆఫ్ 25, 30స్ లోపల ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, నాకు తెలుసు, నాకు అర్థమైపోయిందని ఆయన క్విట్ కావచ్చు. బట్ టిల్ హిస్ మిడిల్ ఆఫ్ ఏజ్ 39, 40 వరకు కూడా హీ వాస్ లిజనింగ్ టు హిస్ రిచ్ డాడ్ అన్నమాట. అంటే హీ వెరీ గుడ్ సన్ అన్నమాట. అండ్ ఆల్సో గుడ్ పర్సన్ టు నో వాట్ అబౌట్ ద మనీ. అది ఫింగర్ హోల్డింగ్ అంటాం దాన్ని. ఏలు పట్టుకొని నడిపించడం. చిన్నప్పటి నుంచి మెల్లమెల్లగా ఏలు పట్టుకొని నడిపించి, తర్వాత చేతులు పట్టుకొని నడిపించి, తర్వాత పక్క నుండి భుజం మీద చేసి, తర్వాత నడుస్తుంటే చూస్తూ ఓకే నువ్వు నడువు. మన సైకిల్ నేర్చుకుంటాం, సైకిల్ ఒకటి నేర్చుకుంటాను చూసారు.
మొదట్లో యాహ్! నడిపించుకుంటూ వెళ్తాము. తర్వాత ఒక పెడల్ మీద కాలు పెట్టుకొని తోసుకుంటూ వెళ్తాము. తర్వాత మెల్లమెల్లగా ఒక పెడల్ మీద బ్యాలెన్స్ చేస్తాం హ్యాండిలు. దాని తర్వాత కాలు పైకేసో లేకపోతే పక్క నుంచి కాలు బయటికి పెట్టి మరి రెండిటి మీద తొక్కుంటూ సైకిల్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం. ఈ విధంగా ఒక్కొక్క స్టెప్ మనకెప్పుడు వదిలేస్తారు మన వెనకాల పట్టుకున్న మన పెద్దోళ్ళు, వీడు తొక్కగలడు అనే నమ్మకం వచ్చినప్పుడు మెల్లగా వదిలేస్తారు. కొంచెం కొంచెం వదిలేసి చూస్తారు మధ్యలో. కొంచెం 4 అడుగులు వదిలేస్తారు. చూస్తారు. ఓకే. మళ్ళీ పడిపోయేటప్పుడు ఏమైనా ఉంటే మళ్ళీ పట్టుకుంటారు. మళ్ళీ కొంచెం ముందుకు తీసుకెళ్తారు. మళ్ళీ కొంచెం ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క స్టేజ్ ఆయన్ని క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు వీడు పూర్తిగా నడుపుకోగలడు అనే నమ్మకం వచ్చేంత వరకు నడుపుకెళ్ళడం. అంతేనా? ప్రాణం మేడం మీరు చెప్పేది. యెస్ సార్. అంటే లైఫ్‌లో ఖచ్చితంగా వి నీడ్ సమ్‌వన్ టు గ్రో, గైడ్. గైడ్. మనం ఎదగాలంటే ఖచ్చితంగా ఒకరు తోడుండాలి. చిన్నప్పటి నడక నుంచి ఎందుకు కాదు, పెద్దగా అయ్యేంత వరకు కూడా వి నీడ్ సమ్‌వన్ విత్ అస్ టు గైడ్ us టు గ్రో. యాహ్! ఓకే. Money is one form of power, but when yeah, but వాట్ what ఈస్ హ్మ్. but what is more powerful is financial education. Money comes and goes, but if you have the education about how money works, you gain power over it and can begin building wealth. The reason positive thinking alone does not work is because most people went to school and never learned how money works. So they spend their lives working for money. యెస్. మనీ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ పవర్. పొలిటికల్ పవరు, మనీ పవరు, మజిల్ పవరు, గ్రూప్ పవరు. మనకి రకరకాల అటువంటి శక్తి సామర్థ్యాలుంటాయి. అది రాజకీయాల్లో ఉండి ఒక పదవిలో ఉన్నప్పుడు అక్కడుండే పవర్ వేరుగా ఉంటది. ఆయనకుండే ఆ సీట్‌లో ఉండేటువంటి ఆహ్, శక్తి ఓ ఉంటది ఏదైతే ఉందో అది వేరుగా ఉంటది. ఉద్యోగం చేసేటప్పుడు ఆ సీట్‌లో ఉన్నప్పుడు ఉండే పవర్ వేరుగా ఉంటది. అట్లాగే రాజకీయాల్లో ఉన్నప్పుడు మంత్రి పదవి అయినప్పుడు లేకపోతే ఉన్నప్పుడు అక్కడ ఉండేది వేరుగా ఉంటది. మనకి డబ్బులు చేతిలో ఉంటే అక్కడుండే పవర్ వేరుగా ఉంటది. అందరికి కొంతమంది చేయలేని పనులు మనం డబ్బుతో చాలా చేస్తుండొచ్చు. అలాగే మజిల్ పవర్ పెద్ద కండలు బలాలు ఉన్నాయనుకోండి. రెజ్లింగో లేకపోతే పోట్లాటం లేకపోతే ఫైటింగ్ చేయటం ఇట్లాంటి వాటిలో మనం చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్ మనకు ఒక ఇంతమంది ఉన్నారు. మన 10 ఫాలోయర్స్ ఒక 10 మంది ఉన్నారు. ఆ పవర్ వేరుగా ఉంటది. 10 మంది ఉన్నప్పుడు మన ఎనకాల మనం మాట్లాడే పద్ధతి, మన బాడీ, మన బిహేవియర్ అన్నీ వేరుగా ఉంటాయి. అదే మనం ఒక్కళ్ళుగా ఉన్నాం ఎవరు లేరు మనకనుకుంటే మన బిహేవియర్ వేరుగా ఉంటుంది. మైండ్ పవర్ అందరికంటే కూడా మన మనసు ఎక్కువ మన బ్రెయిన్ ఎక్కువ బాగా పనిచేస్తది. మనకి ఎక్కువ కొత్త ఆలోచనలొస్తాయి. మనకేదైనా మంచి ఆలోచనలొస్తాయి. కరెక్ట్ ఆలోచనలొస్తాయి. ఆ పవర్. ఇట్లా రకరకాల పవర్స్ ఉంటాయి. అందులో మనీ గూడా ఒక పవర్ అనమాట. బట్ వాట్ ఈస్ మోర్ పవర్‌ఫుల్ ఈజ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. డబ్బు కంటే గూడా డబ్బుకు సంబంధించినటువంటి జ్ఞానం, నాలెడ్జ్, చదువు ఏదైతే ఉందో అది ఇంకా పవర్‌ఫుల్. ఇప్పుడు మనం ఈ మేనేజ్‌మెంటు, ఫైనాన్స్ వీటి గురించి జనరల్‌గా ప్రపంచంలో చెప్పడానికి వచ్చేటప్పుడు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ గురించి చెప్పుకుంటాం. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్ గురించి, ఫైనాన్స్ గురించి బాగా చెప్తారు అనేది ఒక పేరు. అట్లాగే ఢిల్లీలో జవహర్లాల్ బాజా స్కూల్‌లో ఎకనామిక్స్ గురించి బాగా చెప్తారు. ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క పర్టిక్యులర్ సబ్జెక్ట్‌కి ఫేమస్ ఉంటదనమాట. ఆ విధంగా ఇక్కడ ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో చాలా నేర్పుతారు. కానీ ఒక్ నిజ జీవితంలో మనకుండే అనుభవంలో మనం నేర్చుకునే కొన్ని సూత్రాలు, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ కూడా నేర్పరు. సో, దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ ఆర్ నాట్ టాట్ ఇన్ ఆక్స్‌ఫర్డ్. అట్లాగే ఎడ్యుకేషన్‌లో గూడా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో నేర్పనివి చాలా ఉన్నాయి మన జీవితంలో, నిజ జీవితంలో మనం చూసేటప్పుడు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ జీవితంలో ఇవన్నీ ఒక్కొక్క రకంగా ప్రతిబింబిస్తాయి. అందరికీ ఇప్పుడు టెక్స్‌టైల్ బిజినెస్, క్లాత్ బిజినెస్, బట్టల బిజినెస్ పెట్టారనుకోండి, బట్టల వ్యాపారం. అందరికీ ఒకే రకమైన సమస్యలు రావాలని ఏం లేదు. లేదా అందరికీ ఒకే రకమైన వ్యాపారం ఉండాలని లేదు. లేదా అందరికీ ఒకే టైప్ కస్టమర్స్ వస్తారని లేదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన ఉంటుంది. ఒకళ్ళు ఒక్కొక్క స్ట టెక్స్ బట్టల కొట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కో ప్రత్యేకత ఉంటది వాళ్ళ దాంట్లో. ఆ విధంగా దాన్ని బట్టి వాళ్ళకి వచ్చేది ఉంటదనమాట. అందుకని మనం మనీ గురించి
ఇన్ని పుస్తకాలు చదివాము కాబట్టి నాకు మనీ ఎడ్యుకేషన్ ఉంది, డబ్బు గురించి నేను బాగా చదువుకున్నానని చెప్పడానికి ఉండదు. కానీ డబ్బు సంపాదించడం, ఆ డబ్బుకున్న పవర్ కంటే కూడా దానికున్న జ్ఞానానికి ఎక్కువ పవర్ ఉంటుంది అన్నమాట. మనీ కమ్స్ అండ్ గోస్, డబ్బు వస్తుంటాయి పోతుంటాయి. బట్ ది ఎడ్యుకేషన్ అబౌట్ హౌ మనీ వర్క్స్, యూ గెయిన్ పవర్ ఓవర్ ఇట్. కానీ డబ్బుని సంపాదించటం ఎలా అని తెలిసిన విద్య మన దగ్గర ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎట్లా మనీ పనిచేస్తుంది, డబ్బు మీద మనం ఎలా మన నియంత్రణ ఉంచుకోవాలి, కంట్రోల్ ఉంచుకోవాలి, మన పవర్ ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా సంపాదించాలి, అండ్ కెన్ బిగిన్ బిల్డింగ్ వెల్త్. మళ్ళీ మనం కింద నుంచి ఒక్కొక్క ఇటుకనతో మళ్ళీ మనం ఆ సామ్రాజ్యాన్ని మళ్ళీ మనం కట్టుకుంటూ రావచ్చు. పైన మనం అంటే డబ్బు డబ్బు రావటం పోవటం. లక్ష్మీదేవి చంచలమైంది, ఒక చోట ఉండదు ఆమె. ఒకసారి మన దగ్గర ఉంటుంది, ఇంకోసారి పక్కన ఉంటుంది, ఇంకోసారి పక్కన ఉంటుంది, ఇంకోసారి పక్కన ఇంకొకరి దగ్గర వెళ్తుంది. జనరల్గా మీరు వ్యాపారస్తులను కనుక చూసినట్టయితే వాళ్ళ సైకిల్ 30 years ఉంటుంది. చూడండి, మీ దగ్గరలో మీ చుట్టూ ఉన్న వాళ్ళలో బాగా వ్యాపారం చేసి బాగా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ కింద పడిపోతారు. ఒక 30 years స్పాన్ జనరల్గా. అలా కాకుండా నిలబెట్టుకుని ముందుకు వెళ్ళిపోయి పెద్ద పెద్ద సామ్రాజ్యం స్థాపించే వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. బట్ జనరల్గా కనుక బై అండ్ లార్జ్ మన చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తే మీరు చూడండి, 30 సంవత్సరాలు వాళ్ళు బాగా ఎలుగుతారు, తర్వాత ఢమాలు పడిపోతారు. మళ్ళీ వాడు మొదలు పెడతాడు అక్కడ వదలటం. ఎందుకంటే వాడి దగ్గర విద్య ఉంది, ఆ విద్యతో మళ్ళీ మొదలు పెడతాడు, మళ్ళీ పై చేరుకుంటాడు. ఆ విధంగా అనమాట. మనకి ఎప్పుడైతే చదువు మన దగ్గర ఉంటే మనం ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగానికి ఎట్లా ధైర్యంగా వెళ్తామో, ఆ విధంగా డబ్బు గురించి నాలెడ్జ్ ఉంటే కనుక డబ్బు సంపాదించడం ఎలా అనేది, డబ్బు మన కోసం ఎలా పనిచేస్తుంది, ఎలా మనకి డబ్బుతో పని చేయించాలి మన కోసం అనేది తెలిసినప్పుడు మనకి ముందుకెళ్ళటం అని ఇక మనకి కింద పడ్డామో మీద పడ్డామో అనే దాని మీద ఎటువంటి సమస్య ఉండదు అన్నమాట. So the reason positive thinking alone does not work is because most people went to school and never learned how money works. చాలా మంది మనం పాజిటివ్ థింకింగ్ గురించి మనం మాట్లాడతాం. మనం ఈ విధంగా పాజిటివ్గా ఆలోచించుకుంటే మనకు అన్నీ వస్తాయి అంటున్నాం కదా. అది కరెక్టే. కానీ డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి మనం అదొక్కటే సఫిషియెంట్ కాదు. పాజిటివ్ థింకింగ్ నాకు చాలా డబ్బులున్నాయి, నాకు చాలా వస్తాయి అనేది ఇదే అదొకటే కాదు. దాంతోపాటు మనం మనీ ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు డబ్బు వచ్చింది మనకి, డబ్బుని నిలబెట్టుకోవాలి కదా. ఇద్దరు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇద్దరు చెరో 1,00,000 కోట్లు పంచుకున్నారు. ముఖేష్ అంబానీ 1,00,000 కోట్లు ఏమో 5,00,000 కోట్లు అయింది, అనిల్ అంబానీ 1,00,000 కోట్లు జీరో అయింది. సో అంటే దీని అర్థం డబ్బు తీసుకోవటం ఉండటమే కాదు, డబ్బుని మనము నిలబెట్టుకోవటం కూడా ఒక విద్య. మనకి మా పెద్దలు చెప్తూ ఉంటారు, వాడు సంపాదించక్కర్లేదండి, నేను ఇచ్చింది నిలబెట్టుకుంటే చాలండి అని చెప్పారు. మనం డబ్బుని 100 రూపాయలు మనకి ఇస్తే దాన్ని ఖర్చు పెట్టుకోవటం కూడా తెలియాలి కదా. ఇప్పుడు చిన్న మీరు చాలా దీంట్లో వస్తాయి, షార్ట్స్లో వస్తుంటాయి, వీడియోస్లో 100 రూపాయలని ఇద్దరు వ్యక్తులకి ఇస్తే ఎట్లా ఖర్చు పెడతారు అనేది. ఒక ఆయనకి ఇస్తే ఆయన ఏం చేస్తాడు, 100 రూపాయలని కాఫీ కింద ఖర్చు పెట్టేస్తాడు, ఒక కాఫీతో అయిపోయింది. అదే వాళ్ళ పనమ్మాయి దగ్గరికి వెళ్తే ఆ 100 రూపాయలతో ఆమె ఏం చేస్తుంది, షాప్కి వెళ్తుంది, మన ఊరు వెళ్ళేటప్పుడు ఆ మనవడికి మనవరాలు కూతురు కొడుకులకి వాళ్ళకి బట్టలు కొంటుంది, ఆ చిన్నపిల్లలకి ఆ వస్తువులు కొంటుంది, తర్వాత మళ్ళీ పక్కన వాళ్ళ స్వీట్లు ఇట్లు తీసుకుంటుంది. ఇవన్నీ మొత్తం 100 రూపాయలు ఎన్ని కావాలని అన్ని కొనుక్కొని ఇంకా 10 రూపాయలు మిగులుస్తుంది. మనం ఖర్చు పెట్టే విధానం, మనం ఏ విధంగా మనం సంపాదించిన డబ్బుని మనం ఏ విధంగా వాడుతున్నాము, డబ్బు ఎలా పనిచేస్తుంది, డబ్బుని మనం ఎలా వాడుకోవాలి, లేదు డబ్బు మన కోసం ఎలా పనిచేయాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అప్పుడు మనకి
డబ్బు పెరుగుతూ ఉంటుంది. లేకపోతే మనం ఎంతసేపు ఏంటంటే సో దే స్పెండ్ దేర్ లైఫ్స్ వర్కింగ్ ఫర్ మనీ. లేకపోతే ఏం చేస్తాం మనం, మన డబ్బు సంపాదించడం కోసం మన జీవితాన్ని ఖర్చు పెడతా ఉంటాం. మనం డబ్బు మన కోసం పనిచేసి మనం డబ్బు కోసం పనిచేస్తూ ఉంటాం అనమాట. అందుకని డబ్బుని మనకి పెద్దవాళ్ళు ఆ, నీళ్ళతో పోలుస్తారు. నీళ్ళలా ఖర్చు పెడతారు డబ్బులు అంటారు, నీళ్ళలా ఖర్చు పెట్టాలి అంటారు. దాన్ని మనం వేరే విధంగా అర్థం చేసుకొని నీళ్లు బారబోసినట్టు డబ్బులు బారబోస్తాం. కానీ అలా కాదు, నీళ్ళన్నీ పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలి. నీళ్లు పొదుపుగా జాగ్రత్తగా వాడుకుని దాన్ని జాగ్రత్తగా మనం ఉపయోగించినప్పుడు మనకి ఆ డబ్బు కూడా అలాగే నెమ్మదిగా పొదుపుగా వాడుకుని డబ్బుని కూడా మనం ఇన్వెస్ట్ చేసి దాని మీద మనం లాభాలు పొందటానికి వీలుంటుంది అన్నమాట. మీకు చాలామంది తెలిసి ఉంటుంది, పాత రోజుల్లో ఎవరైనా ఇంటికి అప్పు కోసం వస్తే ఆయన ఒక చెంబు ఇచ్చి నీళ్లు కాళ్ళు కడుక్కున్నాం. తొట్టి దగ్గరికి బయట ఎదురికి మనకి బయట నీళ్ళు బకెట్లో తొట్లు పెట్టేవాళ్ళు కదా, నీళ్ళ తొట్లు ఉంటాయి. ఆ చెంబు లోట చెంబు ఏదో ఒకటి ఉంటుంది అక్కడ. అక్కడికి వెళ్ళేసి మనం బయట నుంచి రాగానే ముందు అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్తాం. మనకున్న అలవాటు అది. ఇప్పుడు అయినా పోయిందిలేండి, ఇంట్లో బూట్లు వేసుకొని తిరుగుతున్నాం, అది వేరే విషయం. ఆ కడుక్కునేటప్పుడు ఇప్పుడు ఏమీ లేదులేండి. ఇది వరకు అట్లాగే కాళ్ళకు పట్టేవాళ్ళు, లేకపోతే పంపని ఉండేది అవును, దగ్గర. ఏదో మొత్తం మీద బయట కాళ్ళు దాకా. కడుక్కోవడానికి అవకాశం ఉండేది. అవును. ఇప్పుడు ఏమి లేదు, మామూలుగా ఎక్కడికి వెళ్ళినా లోపలికి వచ్చేసేస్తున్నారు. అంతే. అట్లా చేస్తున్నారు ఇప్పుడు. అవును. ఏముంటది అంతా ఊరికే మనం అనుకుంటాం తప్ప అనుకుంటుంటారు. చెప్పినా పోనీ అక్కడ బకెట్ నేను ఎక్కడికన్నా ఇట్లా బయటికి వెళ్ళి వస్తాం అనుకోండి, ఈ- ఈ చావు దగ్గరికి ఎక్కడికి వెళ్ళి వస్తాం అనుకోండి, నేను వచ్చేటప్పుడు మా వాళ్ళని ఫోన్లో చెబుతా, బొక్కినతో నీళ్ళు పెట్టండి అక్కడ బయట అని, కళ్ళు కడుక్కుంటుంది. ఉమ్, ఉంది కానీ పైపు అటు ఉంది పక్కన, ఉమ్, ఎందుకు ఎదురుగుండా అక్కడ పెట్టేసి బక్కెనతో నీళ్ళు అని చెప్తా, అట్లా పెట్టేస్తారు వాళ్ళు వచ్చేదానికి. కడుక్కోయింది అసలు రానే రాకూడదు. అదే కాళ్ళు అదే కడుక్కుంటుంది. ఏమి లేదులేండి అలాంటివి, ఏం లేవు అసలు ఇప్పుడు మనకి. ఉండవు అసలు పిల్లలకి. అది ఎదురికి ఎవరైనా అప్పు కోసం వస్తే ఏం చేసేవాళ్ళు అంటే కాళ్ళు కడుక్కున్నాం. ఉమ్. వాడు కాళ్ళు కడుక్కుంటే ఎన్ని చెంబులు నీళ్లు పోసాడు, ఒక చెంబుతో పొందిగ్గా కాళ్ళు కడుక్కొని కాదు అన్ని తడిచి శుభ్రం చేసుకొని వచ్చాడా, లేకపోతే బడబడబడ నాకు 5-6 మగ్గులు 5-6 చెంబులు పోసుకుని పారబోసి వచ్చాడా. దాన్ని బట్టి వీడికి అలవాటు ఏంటి, డబ్బుని ఏ విధంగా ఖర్చు పెడతాడు అనే అలవాటుని వాడు స్టడీ చేసేవాడు. ఉమ్. ఒక్క అవును. నీళ్లు పొదుపుగా వాడుకోకుండా పారబోస్తాం అనే డబ్బు కూడా అట్లాగే. అట్టాగే ఖర్చు పెడతాడు అని చెప్పి వాడికి అప్పేవారు. అవును. అదే ఒక చెంబుతో పొద్దుగా నీళ్ళు కడుక్కుని కాళ్ళు కడుక్కొని వచ్చేవాడికి మాత్రం అప్పిస్తారు. అవును. ఆ రోజుల్లో అట్లా ఉండేది. ఇవన్నీ చాలా మనకి మన ఈ ఈ అలవాట్లు ఈ విషయాలన్నీ మెల్లగా ఏ సిద్ధాంతాలు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. అన్నీ పోతున్నాయి, మనం నేర్చుకోలేకపోతున్నాం. ఉమ్. అంటే మన చెప్పేవాళ్ళు కూడా లేరు మనకి పైనుంచి. ఉమ్. ఇదేముందిలే చేదస్తాం అని చెప్పి మనం చెప్పినప్పుడు ఏదో మనం మొహాటాన్ని చేసినా తర్వాత వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు చెప్పటం నేర్పటం మానేస్తున్నారు. ఈ చేదస్తాలు ఇవన్నీ ఏమి ఉండదులే అని చెప్పేసి. ఏదైనా వస్తే ఇప్పుడు ఎందుకు కాళ్ళు కడుక్కుందామంటారు, బయట మనం ఎక్కడెక్కడ తిరిగి వస్తాము, ఆ మట్టి అంతా లోపలికి వస్తే ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఇవన్నీ లోపలికి వస్తాయని చెప్పని మనకు ఒంట్లో రోగాలు వస్తాయని కాళ్ళు కడుక్కుందామంటారు. ఆ శాస్త్రాన్ని వదిలేసాం. ఇప్పుడు వాళ్ళకి అసలు ఏం తెలియట్లేదు. ఏం తెలిసే ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది ఏంట్లే అని చెప్పి అనుకుంటా. అందుకే కరోనా వచ్చింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యా ఎస్ ప్రవీణ మ్యామ్. ఇక్కడ బికాస్ నుంచి కదా సార్, because I was only 9 years old when I started the lessons. My rich dad taught me were simple, and when it was all said and done, there were only 6 main lessons repeated over 30 years. This book is about those 6 lessons, but put as simply as possible, just as simply as my rich dad
put forth those lessons to me. The lessons are meant not to be answers but guideposts that will assist you and your children to grow wealthier, no matter what happens in a world of increasing change and uncertainty. ఎస్. అప్పుడు 9 సంవత్సరాల వయసు నుంచి వాళ్ళ తండ్రి మాట డబ్బున్న తండ్రి మాట వినాలని డిసైడ్ చేసుకున్నప్పటి నుంచి ఆయన దాదాపు 30 సంవత్సరాల పాటు నేర్పారు ఆయనకి. వాళ్ళ రిచ్ డాడ్ ఇవన్నీ ఎట్లా డబ్బులు సంపాదించాలి, డబ్బుని ఎట్లా పెంచాలి అనే దాని మీద. దాంట్లో చాలా వరకు అన్నీ 1కి 4 సార్లు చెప్పినాయి. కానీ ఒక మెయిన్ లెసన్స్ అంటే ముఖ్యమైన పాఠాలు ఒక 6 ఉన్నాయి. ఈ మొత్తం 30 సంవత్సరాల్లో రిపీట్ చేసి చెప్పినవి ముఖ్యమైన పాఠాలు 6. ఇప్పుడు ఈ బుక్ గురించి మనకేంటంటే చెప్పేది ఇంట్రడక్షన్. ఇది మనకి పరిచయం చేస్తున్నాడు ఈ పుస్తకాన్ని, గుర్తుంచుకో. ఈ పుస్తకంలో ఇప్పుడు మనకు నేర్పేది ఏంటంటే ఈ 6 ముఖ్యమైన పాఠాలని ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా వాళ్ళ రిచ్ డాడ్ ఆయనకి చెప్పినట్టు, వాళ్ళు ఆయనకి ఆ పాఠాలు నేర్పినట్టు ఈయన కూడా మనకి ఈ ముఖ్యమైన 6 పాఠాలని ఈ జీవితంలో మనం డబ్బుని ఏ విధంగా సంపాదించాలి, తర్వాత డబ్బుని మన కోసం ఏ విధంగా పనిచేయించాలి అనేది మనకు నేర్పుతున్నాడు అనమాట. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో దిస్ లెసన్స్ ఆర్ మెంట్ నాట్ టు బి ఆన్సర్స్. ఇప్పుడు చెప్పే పాఠాలు మన సమస్యలకు సమాధానాలు కాదు, కానీ మనకు ఒక గైడ్ పోస్ట్, ఈ విధంగా ఒక మార్గదర్శకత్వం చేస్తాయి ఈ ఇప్పుడు చెప్పేవన్నీ. దాంతో మనకు ఎలా ఉపయోగపడతాయి, మనకి మన పిల్లలకి మనం బాగా డబ్బు ఉన్న వాళ్ళలాగా పెరగటానికి, బాగా డబ్బు సంపాదించడానికి, బాగా ధనవంతులు అవ్వటానికి కావాల్సిన మార్గాల్ని మనకి చూపిస్తుందన్నమాట. దీనికి ప్రపంచంలో అన్నీ మారుతుంటాయి కదండి, లేకపోతే ఏది మనకి ఇది ఖచ్చితంగా జరుగుద్ది అనేది లేదు కదండి అని. ఏది ఎలా జరిగినా ప్రపంచంలో ఎన్ని మార్పులు చేర్పులు వచ్చినా, ఎన్ని అన్సర్టనిటీస్, ఏది మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, మళ్ళీ మారిపోవచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎన్ని జరిగినా వాటన్నిటినీ తట్టుకుని నిలబడేటువంటి శక్తిని ఇచ్చేటువంటి పాఠాలు ఈ 6 పాఠాలు మనకి నేర్పుతున్నారు అన్నమాట. ఇది ఇప్పుడు దాకా మనకు పరిచయ వేదిక అయిపోయింది. ఇప్పుడు చాప్టర్ 1కి వస్తుంది. ఇంట్రడక్షన్ పట్టింది 3 రోజులు పెట్టింది మనకి. ఇంట్రడక్షన్ 3 రోజులు 4 రోజులు పెట్టిందా? యా. Good morning, sir. The rich don't work for money. డబ్బున్న వాళ్ళు డబ్బు కోసం పనిచేయరు, వాళ్ళు పని కోసం పనిచేస్తారు. డబ్బు దానంతట అది వెనకాల వస్తుంటుంది. అందుకని మనం ఎప్పుడైతే నాకు డబ్బు కావాలని పనిచేయటం మొదలు పెడతామో అది దూరంగా అలా 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 మనకు ముందే పరిగెడుతుంటుంది, మనం దాని వెనకాల పరిగెడుతూ ఉంటాం. అలా కాదు, నువ్వే నా వెనకాల రా అని మనం తిరిగి వెనక్కి వెళ్తాం అనుకోండి, అది మన వెనకాల పరిగెట్టుకుంటూ వస్తుంది. మన చిన్నపిల్లలు చూడండి, మనం పట్టుకోవడానికి వెళ్తుంటే వాళ్ళు ముందు పరిగెడతా ఉంటారు. అదే నువ్వు అట్లా కాదు, నేను రావట్లేదు, నేను వెనక్కి వెళ్ళిపోతున్నానంటే అయ్యో అనుకుంటూ మన వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు కదా, అవునా? ఎవరైనా ఫర్ దట్ మ్యాటర్, మనం వాళ్ళ వెనకాల తిరిగినంతసేపు వాళ్ళు మనం పట్టించుకోవటం మానేసి వెళ్ళిపోతుంటే అయ్యో వీడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి మనం వాళ్ళ వెనకాల పరిగెట్టం మన అర్థం. యా. The poor and middle class work for money. The rich have money work for them. మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు, డబ్బున్న వాళ్ళు డబ్బుతో పనిచేస్తారు. డబ్బున్న వాళ్ళు డబ్బుతో పనిచేస్తారు, మధ్యతరగతి వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు. నిన్న మనం అనుకున్నాం 100 రూపాయలు సంపాదిస్తే ఆ 100 రూపాయలు అది సంపాదిస్తుంది, డబ్బులు మనం సంపాదించక్కర్లేదు, అది మన కోసం పనిచేస్తాను. అట్లాగే ఇక్కడ కూడా మన డబ్బు లేని వాళ్ళు ఎంతసేపు ఈ 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు అని చెప్పి దానికోసం పరిగెడతా ఉంటాం.
కానీ డబ్బున్న వాళ్ళు మాత్రం ఒకసారి సంపాదన అనేది సంపాదించడం అనేది తెలిసిన తర్వాత ఎలా అనేది ఇంకా వాళ్ళు ఆటోమేటిక్గా దాని వెనకాల పరిగెడతారు. డబ్బు వాళ్ళు డబ్బుతో పని చేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాకు సాంఘీ గ్రూపు కొంచెం మీకు వింటారు ఇక్కడ హైదరాబాద్లో. సాంఘీ టెంపుల్ విన్నారు కదా, విన్నాం సార్. టెక్స్టైల్స్ కదా సాంగీది. టెక్స్టైల్. అక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర వాళ్ళది పెద్ద ఒక 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు ఉంది అక్కడ. సరే ఆ గ్రూప్ దెబ్బతింటది అనుకోండి, అది వేరే విషయం. ఇద్దరు మార్వాడీలే, సాంఘీ మార్వాడి వాళ్ళే. ఇంకొకళ్ళు ఆ బేగం బజార్లో ఉంటారు, వాళ్ళు మార్వాడి వాళ్ళే. సాంఘీ వాళ్ళు వ్యాపారం చేసేది ఎట్లా చేసేవాళ్ళు అంటే బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని వ్యాపారం చేసేవాళ్ళు. కోట్లు తీసుకుని ఆ కోట్లని టర్న్ ఓవర్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. మనకి మేము అప్పుడు బ్యాంకులో ఏంటంటే ఒక 15% రూపాయి పావుల వడ్డీ ఏదో ఉండేది అప్పుడు. వీళ్ళ లెక్క ఎట్లా ఉండేదంటే సాంఘీ వాళ్ళ లెక్క, మన దగ్గర నుంచి 10 కోట్లు తీసుకున్నారు అనుకోండి, ఈ 10 కోట్లని మీద ఒక 50-60 కోట్లు వ్యాపారం చేశారని పెట్టుకోండి, ఒక 50 కోట్లు వ్యాపారం చేశారని పెట్టుకోండి. అప్పుడు వీళ్ళు కట్టే ఈ రూపాయి పావుల వడ్డీ ఏమైంది, 10 కోట్లు 50 కోట్లు వ్యాపారం చేస్తే రూపాయి పావులల్లో 5 పావుల వడ్డీకి వచ్చేస్తుంది, అంతే కదా. 5 సార్లు మీకు మనీ రొటేట్ అయిందంటే మీ వడ్డీ రేటు తగ్గుతూ వస్తుంది. అర్థమైందా? మనం 10 కోట్లకి రూపాయి పావుల చొప్పున వడ్డీ కడితే 10 కోట్లకి టర్న్ ఓవర్ చేస్తే 10 కోట్ల వ్యాపారమే చేస్తే 10 కోట్లతో మనం రూపాయి పావుల వడ్డీ కట్టాలి. అదే 20 కోట్ల వ్యాపారం చేసాం అనుకోండి, మన వడ్డీ రూపాయి పావులనే కట్టేది, గుర్తుపెట్టుకోండి. 20 కోట్ల వ్యాపారం చేస్తే వడ్డీ ఎంతకు వచ్చేసింది, 65 పైసలకు వచ్చేసింది. ఎందుకంటే 2 సార్లు చేస్తుంది దీన్ని. అదే 4 సార్లు చేసాం అనుకోండి 20 పైసలకు 25 పైసలకు వచ్చేస్తుంది, 30 పైసలు వస్తుంది. 6 సార్లు టర్న్ ఓవర్ చేసాం అనుకోండి 10 పైసలకు వస్తుంది. అంటే మనం 10 కోట్ల రూపాయలు రూపాయి పావులకు వడ్డీ తెచ్చుకుని మనం ఎక్కువ సార్లు దాన్ని తిప్పటం వలన దానికి ప్రతిసారి దానికి వచ్చే వడ్డీ రేటు తగ్గిపోతుంటుంది. ఇది వీళ్ళ ఆలోచన విధానం. బేగం బజార్లో ఇంకో మార్వాడి వాళ్ళు, వాళ్ళ ఏంటంటే మనం సంపాదించి బ్యాంకుకి ఎందుకు వడ్డీ కట్టాలి, మన డబ్బులతో మనం వ్యాపారం చేయొచ్చు కదా అని వాళ్ళకున్న సోర్సెస్లోనే, అదేం సోపు, ఈటా బట్టల సోపు విన్నారా ఎవడన్నా? విన్నాం సార్. ఈటా బట్టల సోపు విన్నాం సార్. ఆ కంపెనీ వాళ్ళు అనమాట, వాళ్ళు ఆ గ్రూప్ అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డబ్బులే ఖర్చు పెడతారు, బ్యాంక్ నుంచి తెచ్చుకోరాళ్ళు. వాళ్ళ డబ్బులే నేను ఎందుకు కట్టాలి రూపాయి పావుల వడ్డీ వాడికి అని చెప్పి, నా రూపాయి పావుల వడ్డీ సంవత్సరానికి వచ్చే ప్రాఫిట్లు లెక్కేసి మళ్ళీ దాంట్లోనే కలుపుతూ అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఇన్కము 15%, రూపాయి పావులు అంటే 15% అవుతుంది, పెరుగుతూ పోతుంది అన్నమాట. ఈ ఎవరి యొక్క వ్యాపార విధానం వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు ఈ విధంగా చేసేవాళ్ళు, వీళ్ళు ఈ విధంగా చేసేవాళ్ళు. అందుకని డబ్బు సంపాదించడం గురించి వచ్చేటప్పుడు రిచ్ హ్యావ్ మనీ వర్క్ ఫర్ దెమ్. వాళ్ళు డబ్బుని వాళ్ళ కోసం పని చేయిస్తారు. వర్కర్స్తో ఎట్లా పని చేయిస్తారో డబ్బును కూడా అట్లాగే పని చేస్తారు. ఒక సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. నేను పూనాలో పనిచేసేటప్పుడు వాళ్ళు మరవాడి వాళ్ళే. ఒక కంపెనీ షాప్ ఉండి బిజినెస్ ఉండేది. ఎప్పుడన్నా మేము మా మార్కెటింగ్ ఎఫర్ట్స్లో తిరుగుతుండేప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళం, కూర్చునేవాళ్ళం. అక్కడక్కడ వాళ్ళు వీడు ఏం వ్యాపారం చేస్తున్నాడు ఏంటి, రేపు అప్పు కోసం వస్తే మనకు తెలియాలి కదా అన్నట్టుగా ఒక స్టడీ ఉంటుంది మాకు. అక్కడ కూర్చునేవాడు. కూలీలు పాపం లోపల నుంచి బయట నుంచి బస్తాలు మోసుకొస్తారు, లోపల పెడతారు, నెట్ కడతారు, మళ్ళీ లారీలు వస్తుంటాయి, మళ్ళీ వీడు ఎక్కిస్తుంటాడు, ఎక్కిస్తుంటాడు, ఇవన్నీ నడుస్తుంటాయి. అప్పుడు బస్తాకి పావలా ఇచ్చేవాడు, బస్తా మోయటానికి బయట నుంచి లోపల తీసుకురావడానికి పావలా ఇచ్చేవాడు. మా మేనేజర్ గారు ఊరుకోకుండా మా శాస్త్రి గారు ఏం చేశాడంటే, మరి పావలా ఏంటయ్యా వాళ్ళు అంత కష్టపడుతున్నారు, ₹1 ఇవ్వచ్చు కదా అని సలహా చెప్పాడు. ఆయన ఒకటి మాట అన్నాడు,
ఇప్పుడు ఈయన అంటూ సలహా చెబుతూ అదే ఇప్పుడు నాకు పార్టీ ఇవ్వయా అంటే ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి నాకు పార్టీ ఇస్తావు, వాడికి 10 పైసలు ఇవ్వటానికి నీకేంటి కష్టం అని చెప్పి ఇంకో మాట కూడా అనేసాడు. ఆయన ఒక మాట చెప్పాడు, సార్ మీకు 1000 రూపాయలు పెట్టి నేను పార్టీ ఇచ్చి రాత్రి పూట మిమ్మల్ని భోజనం తీసుకెళ్ళి అన్నీ చేసి ఖర్చు పెట్టాను అంటే రేపు పొద్దున ఈ 1000 రూపాయలకి నేను 10,000 రూపాయల పని మీ దగ్గర చేయించుకుంటాను. నేను నాకేదో అవసరం వచ్చినప్పుడు, డబ్బు అవసరమో ఏదో అవసరం వచ్చినప్పుడు బ్యాంకులో మీ దగ్గర నేను పని చేయించుకుంటాను. కాబట్టి ఈ 1000 రూపాయలు మీకోసం నేను ఖర్చు పెట్టేది నాకు పెట్టుబడి. మీకు ఖర్చు పెట్టే డబ్బు నాకు అది పెట్టుబడి. వీళ్ళకి నేను పావలా అల్లా 35 పైసలు చేశాను అనుకోండి, 25 పైసల నుంచి రోజు 10 పైసలు చొప్పున రోజుకి ఇన్ని వందల బ్యాగ్స్ మీద నాకు ఇంత అవుద్ది. ఇది సంవత్సరం మొత్తం అంతా అయ్యేటప్పటికి నాకు ఇంత అవుద్ది. అది తన ఎక్స్పెండిచర్. అది ఎక్స్పెండిచర్, మళ్ళీ తిరిగి వచ్చేది కాదు. అది ఖర్చుకి పెట్టుబడికి తేడా. ఇన్వెస్ట్మెంట్ కి ఎక్స్పెండిచర్ కి తేడా తేడా చెప్పాలి. అది. అందుకని ఒక్కొక్కళ్ళు వాళ్ళ వ్యాపారస్తుల్లో వ్యాపారాన్ని డబ్బుని చూసే పద్ధతి వేరుగా ఉంటుంది. సో మనం డబ్బులు ఖర్చు పెట్టడం ఎలా అనేది కూడా ఒక ఆర్ట్. అంటే అక్కడ సెంటిమెంట్ మానవత్వం సార్, వాళ్ళు పాపం కష్టపడుతున్నారు అన్నది ఈయన ఆలోచించారు. వ్యాపారంలో ఎటువంటి ఎమోషన్స్కి సెంటిమెంట్స్కి స్థానం లేదు. అంత ఖచ్చితంగా చేయాలా? చేయాల్సిందే. చేయకపోతే మీరు వ్యాపారం చేయలేరు. ఇప్పుడు మామూలుగా మన వచ్చేసేయ్. ఎథిక్స్ ప్రకారం మీరు మానవత్వం అది అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత సపోజ్ మీ దగ్గర పనిచేసే వర్కర్కో ఆ కూలీ వాడికో పనిచేసేప్పుడు ఏదైనా హాస్పిటల్ అవసరం వచ్చిందనుకో 10,000 ఇవ్వు. ట్రీట్మెంట్ చేయించి దేనికైనా అవసరం, వాడికి అవసరం. వాడికి ఇంట్లో పెళ్లి వచ్చింది, మనకి శ్రీమంతుడి సినిమాలో చూపిస్తారు చూడండి, వాడు 25 లక్షలు పెళ్లికి ఇచ్చేస్తుంది కానీ జీతం పెంచడం వాడికి. నీ వల్ల నాకు ఇంత లాభం వచ్చింది, నువ్వు పెళ్లికి మీ అమ్మాయి పెళ్లి చేయడానికి నువ్వు కష్టపడుతున్నావు, నేను నెలకు 10,000 జీతం పెంచుతున్నాను, పెంచాడా? నీ కూతురు పెళ్లి బాగా చెయ్యి, నీకు 25 లక్షలు ఇస్తున్నానని చెప్పిస్తే వాడు జీవితాంతం వీడికి రుణపడి ఉన్నాడు. చూశారు కదా సినిమా, శ్రీమంతుడి సినిమాలో ఉంది కదా. మహేష్ బాబుది. నీవు మానవత్వం చూపించేటప్పుడు మానవత్వం చూపించు, వ్యాపారాన్ని వ్యాపారంగా చెయ్యి, దాతృత్వంగా దానంగా చేయకు. ముఖేష్ అంబానీ దగ్గర ఒక పెద్ద అకౌంటెంట్ పనిచేసేవాడు. మీకు అసలు విధంగా చెప్పాలంటే మనం ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉండే లంచగొండితనం కంటే ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ ఉంటుంది తెలుసా? ప్రైవేట్ కంపెనీల్లో ఎక్కువ ఉంటుంది. వాడి చెక్ పేమెంట్, అందులో అకౌంట్స్ ఫైనాన్స్లో ఉండే వాళ్ళకి పేమెంట్లు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఆ చెక్కులు రాయించే వాళ్ళ దగ్గర పేమెంట్, ఆ వైస్ ప్రెసిడెంట్ ఫైనాన్స్ వాళ్ళకి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళని, ఈ సప్లయర్స్. ఎందుకంటే వాడి పేమెంట్ టైంకి రిలీజ్ అవ్వాలి. వాళ్ళకి ముఖేష్ అంబానీ దగ్గర ధీరుభాయ్ అంబానీ ఉన్నప్పుడు వాళ్ళ కంపెనీలో ఒక అకౌంటెంట్ పనిచేసేవాడు. చాలా పాత ఆయన, వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి వీళ్ళకి మొదలు పెట్టినప్పటి నుంచి కూడా అతను ఉన్నాడు, అతను తెలుసు. వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాల్సి వచ్చింది. రియల్ స్టోరీ ఏమిటది. పెళ్లి చేయాల్సి వస్తే ఈయన దగ్గర డబ్బులు పాప, అతను చాలా సిన్సియర్గా పనిచేసేవాడు అనమాట. జీతంతోనే బతికేవాడు, మంచి ఇంపార్టెంట్ పొజిషన్లో ఉండి కూడా. అమ్మాయి పెళ్లి చేయడానికి వస్తే డబ్బులు లేవు, అది ఆయన ధీరుభాయ్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మా అమ్మాయి పెళ్ళి ఉందంటే నాకు డబ్బులు ఇవ్వండి అంటే, సరే నేను సహాయం చేస్తానని చెప్పేసి అని ఆ పెళ్ళికి అయిన ఖర్చులు ఏవో ఇట్లా శ్రీమంత్ సినిమాలో లాగా 25 లక్షలు ఇచ్చేసేసి పెళ్ళి అయిన తర్వాత ఈయన ఉద్యోగం నుంచి పీకేశాడు. ఎందుకో చెప్పండి. అంటే పెళ్లి వరకు ఏం పొదుపు చేసుకోకుండా మనీ వేస్ట్ చేసుకున్నాడు అనే దానికి పనిష్మెంట్ కదా సార్? ఓకే, మీ పర్సెప్షన్ అది. ఇంకా ఎవరన్నా ప్లానింగ్ లేదు ఈ మనిషికి అనే వంక అనే ఏదేనానండి ఆరోపణతో. ఇంకెవరన్నా ఏమని చెప్తారు?
ఆ గుజరాతీ ఆమె ఏం చెప్పరా? అంటే తను హెల్ప్ చేద్దామని డబ్బులు సహాయంకి ఇచ్చాడు. బట్ తను అది ఏ విధంగా తీసుకుంటాడో అకౌంటెంట్ తీసుకొని ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా లైఫ్ లాంగ్ తను రుణపడి ఉండడానికి తను కష్టపడుతుంటాడేమో అన్న కోణంలో తను తీసేసాడేమో మరి జాబ్‌లో నుంచి. ఇది మన 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 ఆలోచన విధానం ఇది. సార్ ఇంకొకటి ఆ. అంటే తనకే దాయలేనట్టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇక్కడ ఇంకా చేసి ఇంక్రీజ్ ఎలా చేస్తాడు, ఇంప్రూవ్ ఎలా చేస్తాడు, అక్కడ సెట్ అవ్వలేదు కదా అని ఉమ్. కూడా అయ్యుండొచ్చు సార్. ఉమ్. అదే ప్లానింగ్ లేకపోవటం. ఉమ్. ఉమ్. ఇంకా ఇంకెవరన్నా ట్రై చేయండి, ఆలోచించండి మనకి అంత ఉద్యమం అని. సుజాత గారు, కరణం గారు, రమాదేవి గారు, మన కెమిస్ట్రీ డాక్టరేట్లు అని చెప్పారు ఇది గురించి. కెమిస్ట్రీ ఫార్ములాస్ ఇక్కడ ఏమన్నా పని పడతాయేమో చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ అంత మార్నింగ్. లేదు సార్, అంత లేదు. ఈ ఎక్కడ సబ్జెక్ట్ అంతా implement నాకు కొత్తగా న్యూ చేయకపోతే కాబట్టి నేను నేర్చుకుంటున్నాను అన్ని మీ దగ్గర. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీది ప్రాక్టికల్ టైం ఎన్ని రోజులు అయిపోయింది మీది పిహెచ్డి. ఇప్పుడు దాన్ని పెట్టండి ఇక లైఫ్ లో. ల్యాబ్ లో ఏమన్నా ఈక్వేషన్ చేయమంటే చేయగలుగుతున్నాను మేడం. ఇలాంటివి మనకు అసలు ఇప్పుడు ఇప్పుడు లైఫ్ మనం ల్యాబ్ ఇప్పుడు మనీ ల్యాబ్ లో ఉన్నాం. అదే సార్, ఇది కూడా నేను నేర్చుకుంటున్నాను, అందుకనే ఇంకా నేను స్టిల్ మనీ స్టూడెంట్. మనీ ల్యాబ్ లో ఉన్నాం మనం. ఆయన ఆ పర్టికులర్ స్టాఫ్ మెంబరు చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నాడు ఆ కంపెనీలో. డబ్బు సంపాదించుకునేటువంటి అవకాశం కుప్పలు తప్పలుగా ఉంది అక్కడ. కానీ సిన్సియర్గా పనిచేసి ఒక రూపాయి తినకుండా పనిచేసినందుకు సంపాదించుకోలేకపోతే ధీరుభాయ్ ఆలోచన ఏంటంటే, ఇంత ఇంపార్టెంట్ పొజిషన్లో ఉండి వీడికి కావాల్సిన డబ్బులు సంపాదించుకోలేనాడు, వీడు నాకేం సంపాదిస్తాడని చెప్పి తీసి పడేశాడు. ఆయన అడ్డంగా ఒకవేళ సంపాదించింటే ఈయనకే కదా సార్ నష్టం. ఎందుకు ఈయనకి ఇప్పుడు నేను డిస్బర్స్మెంట్, నాకు సప్లయర్స్కి నేను చెక్కులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాను అనుకోండి. వాడి బిల్లు ఎంత ఉందో ఆ బిల్లుకి నేనేంటి వారం రోజులు తర్వాత ఇచ్చి 90 రోజులకి ఇవ్వాల్సిన చెక్కు నేను 80 రోజులకి ఇస్తా. నేను ఎప్పుడైనా ఇవ్వాల్సింది ఆ పేమెంట్. అప్పుడేమవుద్ది, వీడికి 10 రోజులు కలిసి వస్తుంది. వాడికి 10 రోజులు కలిసి వస్తే వాడికి చాలా టర్న్ ఓవర్ జరుగుతుంది. నా కంపెనీకి వచ్చే నష్టం ఏం లేదు దానివల్ల. కంపెనీకి వచ్చే నష్టం ఉంది, ఎప్పుడైనా ఇవ్వాల్సిన పేమెంటే కదా అది. 4 రోజులు ముందు ఇచ్చాం, డబ్బులు ఉన్నాయి కాబట్టి. మేము ఫార్మా కంపెనీలో నేను చేసేటప్పుడు మాకు బాంబే నుంచి సప్లయర్ ఉండేవాడు. 90 డేస్ పేమెంట్ మాకు సర్ప్లస్ డబ్బులు ఉండేవి. మాకు 90 డేస్ పేమెంట్ అయితే 90th డే నేను పేమెంట్ పంపిస్తుండేవాడిని. వాడు ఒకరోజు కొంచెం ముందు పంపించకూడదా అన్నాడు. అంటే నేను చెప్పాను, ఒక పని చెయ్యి, 90 డేస్కి నాకు ₹1.50 వడ్డీ అవుద్ది. ఈ ₹1.50 వడ్డీ నాకు నీ బిల్లు తగ్గించి నీ డబ్బులు ఇమీడియట్గా ఇచ్చేస్తా. నేను బ్యాంకులో లోన్ తీసుకుని నీకు ఇవ్వాలి, లోన్ కట్టాలి కదా, నీకు వెంటనే పేమెంట్ ఇవ్వాలంటే. కాబట్టి నువ్వు నాకు ఆ వడ్డీ ద్వారా నాకు బిల్లులో తగ్గించు. అర్థమైందా? ఎందుకంటే ఫైనాన్స్ మేనేజ్మెంట్ మనకి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకోవచ్చు, మీకు ఎవరో సరుకు సప్లై చేశారు, మీరు వాళ్ళకి 3 నెలల తర్వాత పేమెంట్ ఇవ్వాలి. వాళ్ళే అడుగుతారు మిమ్మల్ని. మీరు పేమెంట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? మీ దగ్గర ఉండవు కదా డబ్బులు. అప్పుడు ఏం చేస్తారు మీరు? బ్యాంక్ నుంచి తీసుకొని బ్యాంక్ నుంచో పక్క నుంచో ఎవరో ఒకరి దగ్గర నుంచో అప్పు వడ్డీకి ఓకే. తెచ్చిస్తారు, అంతే కదా. మరి వడ్డీ ఎవరు కడతారు? మీరే కట్టాలి కదా. ఉమ్.
మరి మీరు 90 రోజుల తర్వాత మీకు 90 రోజులు పేమెంట్‌కి టైం ఉన్నప్పుడు మీరు ఇవాళ పేమెంట్ ఇస్తే మీకొచ్చే లాభమే ఉంది. వడ్డీ ఖర్చు తప్ప. ఉమ్. నేనన్నాను, సరే నువ్వు ఆ వడ్డీ ఖర్చు ఏదైతే ఉందో నాకు నీ రేట్ తగ్గించి నీకు డబ్బులు ఇమ్మీడియేట్‌గా ఇచ్చేస్తాను. వాడైనా అంతే కదా! వాడైనా ప్రతి బ్యాంక్ నుంచి తెచ్చుకోవాల్సిందే కదా అప్పు. ఆ వడ్డీ వాళ్ళకి పడిపోద్ది. ఆ వడ్డీ నాకు తగ్గించు అంటే వాడు ఏం అక్కర్లేదు, నువ్వు నాకు 90 రోజుల తర్వాత పేమెంట్ ఇవ్వు అన్నాడు. నువ్వు నాకు డ్యూ డేట్ ప్రకారం పేమెంట్ ఇవ్వు, నాకు ముందే ఏం అక్కర్లేదు పో అన్నాడు. ఏంటంటే వాడికి అక్కడి నుంచి 90 రోజులు క్రెడిట్ వస్తుంది. వాడుకునే చోట కూడా వాడికి కూడా 3 నెలలు పేమెంట్ టైం ఉంది. నేను ముందు ఇస్తే ఏంటంటే ఇంకొంచెం వాడుకుంటాడు, ఇంకొంచెం ఎక్కువ బిజినెస్ చేసుకుంటాడు అనమాట. అది ఇవన్నీ హౌ ఈ థింగ్స్ గో. మన డబ్బున్న వాళ్ళు ఏ విధంగా, వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా వ్యాపారస్తులు ఆలోచిస్తారు. కొన్ని కొన్ని నేను నా అనుభవాలు ఇవన్నీ నేను చేసినప్పుడు, పూనాలో పనిచేసినప్పుడు వీటిలప్పుడు మేము కొన్ని నేర్చుకున్నాయి, కొన్ని చూసి నేర్చుకున్నాయి. ఏ విధంగా అనమాట. సో డబ్బున్న వాళ్ళు డబ్బుని వాళ్ళ కోసం పనిచేస్తారు, మనము డబ్బు కోసం మనం పనిచేస్తాం, ఆ తేడా చూపించడం కోసం. ఎస్ గుజరాతీ మేడం. చదువుతున్నాను. మ్మ్. Dad can tell me, Dad, can you tell me how to get rich? My dad put down the evening paper. Why do you want to get rich, son? Because today Jimmy's mom drove up in their new Cadillac and they were going to their beach house for the weekend. He took 3 of his friends, but Mike and I weren't invited. They told us we weren't invited because we were poor kids. ఈయన చదవాలా సార్? ఇక్కడ ఓ రోజు ఈయన తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను డబ్బున్నవాడిగా అవ్వాలంటే ఏం చేయాలి, హౌ టు గెట్ రిచ్, నేను డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. ఆ తండ్రి సాయంత్రం పేపర్ చదువుకుంటూ కూర్చునేప్పుడు, ఎందుకు నువ్వు డబ్బు ఉన్నవాడిగా అంటే ధనవంతుడు కావాలని నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు, అడుగుతున్నావు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఈ అబ్బాయి చెప్తాడు, మా స్కూల్లో నా క్లాస్మేట్ జిమ్మి అని నా క్లాస్మేట్ ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఈరోజు కొత్త క్యాడిలాక్ కార్లో వచ్చింది. క్యాడిలాక్ కార్ పేరు మనకి అంబాసిడరు, ఫియట్, స్లావియా, స్కోడా, కియా ఇట్లా ఏవో కంపెనీలు ఎట్లా ఉన్నాయో అట్లా క్యాడిలాక్ అక్కడ చాలా ఫేమస్ కారు అప్పట్లో. ఇప్పుడు చాలా బ్రాండ్లు వచ్చేసినాయి అని వేరే విషయం అనుకోండి. ఇప్పుడు మనకి రోల్స్ రాయిస్ ఇవన్నీ ఎట్లా పేరుబడి ఉన్నాయో అట్లాగా క్యాడిలాక్ కారు కూడా అట్లా పేరుబడి. మీకు క్యాడిలాక్ కారు చూడాలి, పొడుగ్గా ఉంటుంది కదా సార్, వెనకకి పొడుగ్గా ఉంటుంది, వెనక ఇట్లా రెక్కల్లాగా ఉంటుంది వెనక. సేమ్ గా ఉంటుంది. మన పాత సినిమాలు చూస్తే జయలలిత దగ్గర ఉండేది కారు అది. ఎగ్జాక్ట్లీ. ఇంత పెద్దది ఉంటుంది, పెద్ద షిప్ లాగా ఉంటుంది, వెడల్పు పొడుగు. బ్యాక్ లో సేమ్ సైజ్ ఆఫ్ అది ఉంటుండే ఆ పార్ట్. నార్మల్ గా ఇప్పుడు ఫ్రంట్ లో కొంచెం పెద్దగా ఉండి వెనకకి మనకు తక్కువ స్పేస్ ఉంటుంది, బట్ అది ఫ్రంట్ లో అండ్ బ్యాక్ లో సేమ్ స్పేస్ ఉండి ఉంటుంది. అదేనా? ఇంత పొడుగు ఉంటుంది, పెద్ద ఇంజిన్ ఉంటుంది, వెనకాల ఇంత పెద్ద డిక్కీ ఉంటుంది, మధ్యలో 4 సీట్లు, ఇవన్నీ బాగుంటాయి. కానీ అది ఫేమస్ అన్నమాట ఆ రోజుల్లో. అది అందుకని కొత్త క్యాడిలాక్ కార్లో వచ్చింది. వాళ్ళ బీచ్ హౌస్కి వీకెండ్కి సాటర్డే సండే వచ్చింది కదా అని వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంది. వాడు వెళ్ళేటప్పుడు వాళ్ళు మా 3 ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళాడు, కానీ నన్ను మైక్ని ఇద్దరిని వదిలేశాడు, మమ్మల్ని ఇద్దరిని పిలవలేదు. ఏరా అంటే, మీరు పేదవాళ్ళు, మీకు డబ్బులు లేవు, అందుకని మీరు మాతో కలవలేరు, మిమ్మల్ని పిలవట్లేదు అని చెప్పాడు అని చెప్తాడు అన్నమాట. అంటే ఆ వర్గభేదం, సెక్టర్, డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు అనేది ఇక్కడి నుంచే మొదలైంది, స్కూల్ నుంచే.
యెస్. Because, sorry, they did. My dad asked in incredulously. ఇన్‌క్రెడ్యులస్‌లీ. Yeah, they did. I replied in a hurt tone. My dad silently took his head, pushed his glasses up the bridge of his nose, and went back to reading the paper. I stood waiting for an answer. The ear, నేను అలా అలా అన్నారా నిన్ను అని చెప్పి వాళ్ళ తండ్రి కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు నన్ను. అవును అని కొంచెం ఈయన మరి హర్ట్ అయ్యాడు కదా తీసుకెళ్ళపోయేటప్పటికి, మీరు పేదవాళ్ళు, మిమ్మల్ని మేము తీసుకెళ్ళమని చెప్పేటప్పటికి వీడికి బాధేసి అవును వాళ్ళు అన్నారు అని చెప్పి కొంచెం బాధతో అన్నాడు. సరే ఈయన మామూలుగా వాళ్ళ తండ్రి ఏం చేశాడు, కళ్ళజోడు అలాగే ఇట్లా పైకి లాక్కుని ఆ పుస్తకం తీసుకుని ఆ పేపర్ చదువుతున్నాడు కదా చూస్తూ పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు. ఈయనేమో తండ్రి ఏదైనా చెప్తాడేమో అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. యా the year was 1956. I was 9 years old. By some twist of fate, I attended the same public school where the rich people sent their kids. We were primarily a sugar plantation town. The managers of the plantation and the other affiliate people, such as doctors, business owners, and bankers, sent their children to this elementary school. After grade 6, their children were generally sent off to private schools. Because my family lived on one side of the street, I went to this school. Had I lived on the other side of the street, I would have gone to a different school with kids from families more like mine. After grade 6, these kids and I would go on to the public intermediate and high school. There was no private school for them or for me. ఈయన 1956 జరిగింది చెప్తున్నాడు. అప్పుడు ఇంక 9 ఏళ్ళు. ఏదో అదృష్టవశాత్తు గొప్ప గొప్ప వాళ్ళు చదివే స్కూల్లో, గొప్ప గొప్ప వాళ్ళ పిల్లలు చదివే స్కూల్లో ఈయన కూడా చేరటం వచ్చింది. ఇప్పుడు మీకు గుంటూరులో మరి పెద్ద స్కూల్స్ ఏవో నాకు ఐడియా లేదు. మాకు ఇక్కడైతే ఓక్ రిడ్జి ఇంటర్నేషనల్ స్కూలు, తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూలు, ఇంకా చాలా ఇండస్ చాలా స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకి ఏంటంటే ఏమో హెచ్పిఎస్ సార్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. అది అయిపోయింది ఇప్పుడు. అది ఒకప్పుడు. ఇవాళ దాని లైఫ్ ఏం లేదు. దాని వాల్యూ ఓన్లీ బై ప్రాపర్టీ, నాట్ బై సైజ్. అది వాళ్ళు ఇక్కడ స్కూల్స్ అవి పెద్ద పెద్ద స్కూల్స్. ఆ స్కూల్స్లో వాళ్ళ పిల్లల్ని ఇవాళ కిండర్ గార్డెన్లో ఎల్కేజీలో చేర్పించాలంటే 3-4 లక్షల రూపాయలు డొనేషన్ కట్టాలి. ప్లస్ సంవత్సరానికి ఫీజులు అంతా కలిపితే దాదాపు ₹1,00,000 అవుతాయి. వాళ్ళు ఏసీ బస్సులో తీసుకెళ్తారు పిల్లల్ని, ఏసీ బస్సులో తీసుకొచ్చి దింపుతారు. అక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ వాళ్ళే ఇస్తారు. నేను మా పిల్లల్ని ఇద్దరిని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించినప్పుడు ఇద్దరికి కలిపి సంవత్సరానికి ఆ రోజుల్లోనే 2005-6లోనే నేను దాదాపుగా ఇద్దరికి కలిపి ₹1,80,000 కట్టేవాడిని సంవత్సరానికి. ఫస్ట్ ఇయర్ పెద్ద అమ్మాయిని చేర్పించాను, ఇద్దరికి ఒకసారి కట్టలేనని. సెకండ్ ఇయర్ రెండో అమ్మాయిని కూడా చేర్పించాను. రిచ్ డాడ్ అప్పుడు కాదు, వాళ్ళు బాగా చదువుకోవాలి, పెద్ద సర్కిల్లో ఉండాలి అని చెప్పి కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది, చేసాము. ఆవిడ చేర్పించాము. సరే మొత్తం మీద అయితే కట్టేసేవాళ్ళం ఏదో విధంగా కింద మీద పెడి. దాదాపుగా 1,80,000 సంవత్సరానికి కట్టేవాళ్ళం ఫీజుల కింద. ట్రాన్స్పోర్టేషను, బుక్స్, ఫీజులు, పైగా మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఈ పేరెంట్ టీచర్ మీటింగు, దానికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రోజంతా దాని కింద ఖర్చు పెట్టడం. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది అనుకోండి. అప్పుడు 35,000 కడితే సీట్ ఇచ్చారు. మా పెద్ద అమ్మాయికి అసలు ఏం కట్టకుండానే సీట్ ఇచ్చారు. ఇప్పుడు 3 లక్షలు, 4 లక్షలు. ఇప్పుడు మా మనవరాలు కట్టాలంటే నా 5 లక్షలు కట్టాలంటే ఆ స్కూల్లో చేర్పించాలంటే డొనేషన్ కింద. సో ఎందుకంటే ఇక్కడ రిచ్ పీపుల్ ఉండే స్కూల్.
మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి, మనం తిరిగే సర్కిల్ని బట్టే మన ఫ్రెండ్స్ ఉంటారు, మన కాంటాక్ట్స్ ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక రిక్షా డ్రైవర్నే పరిచయం చేస్తాడు నీకు, ఒక కంపెనీ చైర్మన్ ఇంకో కంపెనీ చైర్మన్ పరిచయం చేస్తాడు నీకు అని చెప్పి. ఆలోచన విధానం కూడా చాలా మారుతుంది సార్. చాలా తేడా ఉంటుంది. మెయిన్ ఆ థాట్ ప్రాసెస్ చాలా డిఫరెంట్. ఇట్ మేక్స్ అ డిఫరెన్స్. యా, చాలా తేడా ఉంటుంది. నేను ఒకసారి అరవింద ఫార్మా ఎండి గారి దగ్గరికి వెళ్ళా, ఆయన పేరు రామ్మోహన్ రెడ్డి గారు, ఆయన దగ్గరికి వెళ్ళా. అప్పటికి దివీస్ ల్యాబొరేటరీస్ మురళి గారు వెళ్ళి నా కస్టమర్స్. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను లక్ష్మీవిలాస్ బ్యాంక్ నుంచి నేను ఫలానా అండి అని చెప్పి పరిచయం చేసుకుని కార్డు పంపించాను, రమ్మన్నాడు. వెళ్ళాను, రాంప్రసాద్ రెడ్డి. వెళ్ళాను, కూర్చున్నాము. మీ గురించి నాకు తెలుసండి అన్నాడు. నేను స్టన్ అయిపోయా. అంత పెద్ద కంపెనీ ఎండీకి నేను తెలియటం ఏంటి, బోర్డు బ్రాంచ్ మేనేజర్ నేను. మీకు ఎలా తెలిసిందండి అని అడిగి, తెలుస్తే అండి సర్కిల్స్లో ఉంటాం కదా అని. తర్వాత అర్థమైంది, దివీస్ వాళ్ళ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈయన ఏదో కలిసి మాట్లాడుకునేటప్పుడు, మీరు ఏ బ్యాంకుతో డీల్ చేస్తున్నారు ఏంటి, ఎవరు ఎట్లా ఉంటుందంటే, ఆయన లక్ష్మీవిలాస్ బ్యాంక్తో చేస్తున్నాం, మేనేజర్ ఈయన అని అనేది ఆయన పరిచయం ఏదో చేశాడనమాట. అందుకని చెప్పి నా పేరు ఆయనకు తెలిసే అవకాశం వచ్చింది. ఇప్పుడు మర్చిపోయి ఉంటాడు, అది వేరే విషయం. ఆ విధంగా మనం తిరిగే సర్కిల్ని బట్టి, ఇప్పుడు మనం శ్రీధర్ బాబు గారితో తిరిగాం అనుకోండి, శ్రీధర్ బాబు గారు మనకి ఎవరిని పరిచయం చేస్తారు, ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ను, ఇంకో కంపెనీలో ఉండే ఎండీనో చీఫ్నో ఆయన లెవెల్లో ఉండే వాళ్ళని పరిచయం చేస్తారు కదా. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కూడా అట్లాంటి లెవెల్లో ఉంటారు, కింద వాళ్ళు ఉండరు. బంధువులు పక్కన పెట్టండి. అందుకని ఈయన కూడా రిచ్ పీపుల్ పిల్లలు చదివే స్కూల్లో ఈయన కూడా చదివే అవకాశం వచ్చింది ఈయనకి. వీళ్ళుండే ప్లేస్ ఏంటంటే షుగర్ ప్లాంటేషన్ టౌన్. అక్కడ ఈ చెరుకు పండించేటువంటి, ఎక్కువ చెరుకు పంట వేసేటువంటి ఊరు అది. అంటే ఎక్కువ చెరుకు పండుతుంది అన్నమాట అక్కడ. ఆ స్కూల్లో చదివేవాళ్ళు ఎవరంటే ఆ ప్లాంటేషన్ మేనేజర్ పిల్లలు, డబ్బులు ఉన్న పిల్లలు, డాక్టర్లు, బిజినెస్ ఓనర్స్, బ్యాంకర్స్, ఇట్లా వాళ్ళంతా పిల్లలు అక్కడ చదువుతుంటారు. 6th గ్రేడ్ తర్వాత వీళ్ళందరినీ పెద్ద పెద్ద స్కూల్కి పంపిస్తారు, ప్రైవేట్ స్కూల్స్కి. మీకు అంటే ఇప్పుడు కాదు కానీ ఆ రోజుల్లో ఈ పెద్ద స్కూల్స్లో చదివిన తర్వాత వీళ్ళ పిల్లలందరూ ఊటీలో చదివేవాళ్ళు. ఇక్కడ మన సౌత్ నుంచి చాలామంది. ఐడియా ఉందా మీకు ఏమన్నది? బోర్డింగ్ స్కూల్స్ సార్. బోర్డింగ్ స్కూల్స్ చిన్నపిల్లలే, 6th క్లాస్ అయిపోగానే 5th క్లాస్ అయిపోగానే ఊటీ పంపించేసేవాడు వీళ్ళని. అట్లాగే డెహ్రాడూన్లో డూన్ స్కూల్స్ అని చెప్పి ఉంటాయి. వీళ్ళు రాహుల్ గాంధీ వీళ్ళందరూ, ప్రియాంక వీళ్ళందరూ చదివిన స్కూల్స్. ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ పిల్లలు డూన్ స్కూల్స్ అంటారు. అవును సార్. ఎవరు ఏదో చెప్పారు? డూన్ స్కూల్ మా అన్న కొడుకు వేశారు సార్. ఒక 2-3 years వేసాక కట్ అవుతుంది శైలజ మేడం. డూన్ స్కూల్ అది మా అన్న కొడుకు వేశారు సార్. అప్పుడు చదివాడా? 1996 ఆ టైంలో మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసారు, దూరమైందని. అదే చెప్పారు, రాహుల్ గాంధీ, అమితాబ్ బచ్చన్ వాళ్ళు చదువుతారు అక్కడ అని చెప్పారు. అక్కడ చదువుతారు. ఆ విధంగా అనమాట. వీళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతారు. ఇది ఈయన ఉండే ఒక వీధిలో ఇట్లా ఉంటుంది అనమాట. రెండో పక్క ఇంకో రెండో వీధిలో ఎట్లా ఉంటుందో అది కూడా చెప్తాను. అటుపక్క కనుక ఆ రెండో వీధిలో కనుక ఉన్నట్లయితే నేను ఇంకో రకమైన స్కూల్కి వెళ్ళి ఉండేవాడిని. ఎట్లాంటి స్కూల్కి వెళ్ళి ఉండేవాడిని? నాలాంటి పేదవాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి స్కూల్కి వెళ్ళి ఉండేవాడిని.
నేను ఈ పక్కన ఉండటం వల్ల నలుగురు నాతో పాటు బాగా డబ్బున్న వాళ్ళు చుట్టూ మధ్యలో ఉండటం వల్ల నేను మంచి స్కూల్కి వెళ్ళగలిగాను. ఎందుకంటే వాడి ఇంట్లో ఏమండి మీరు ఏ స్కూల్లో పిల్లలు చదువుతున్నారంటే వాళ్ళు ఆ పేరే చెప్తారు. ఈ పేరు గవర్నమెంట్ స్కూల్ పేరు చెప్పరు వాళ్ళు. యువతల పక్కన అడిగితే ఎక్కడ చదువుతున్నావు అంటే మన గవర్నమెంట్ బడి ఉంది కదండి పక్కన వీధి బడి, ఆ వీధి బడి గవర్నమెంట్ బడి కాదు వీధి బడి, ఆ వీధి బడి చదువుతున్నామండి అని చెప్పేవాడు. అందుకని ఇటుపక్క వీధిలో కనుక చదివి ఉన్నట్టయితే ఆయన వీధి బడిలో చదువుకునేవాడు. 6వ తరగతి అయిపోయిన తర్వాత అక్కడ 6 మనకు 5 మనకు మన ఎడ్యుకేషన్ సిస్టమ్. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ బట్టి 6 నుంచి వెళ్తుంది. 6+4+3 అనుకుంటా వాళ్ళది 2+3 అని. సో అట్లా అక్కడికి వెళ్ళేవాడిని. ఆ పబ్లిక్ నుంచి మళ్ళీ పబ్లిక్ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ ఇంకా గవర్నమెంట్ వాటిలో వెళ్ళేవాడు కానీ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు కాదు. ఈ విధంగా అనమాట. అది జరిగింది చెప్తూ సో చివరికి మళ్ళీ వాళ్ళ తండ్రి ఈయన ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నాడు కదా, పేపర్ చదువుతూ కూర్చున్నాడు కదా, ఇప్పుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. యా చదండి. My dad, yeah, okay. Can you give me మై my డాడ్ dad ఫైనల్లీ put down the paper. I could tell he was thinking. Well, son, he began slowly. If you want to be rich, you have to learn to make money. How do I make money? I asked. Well, use your head, son, he said, smiling. Even then, I knew that really meant that's all I'm going to tell you, or I don't know the answer. So don't embarrass me. ఈయన చివరికి పేపర్ కింద పెట్టి సరే నువ్వు ఇప్పుడు డబ్బు సంపాదించాలనుకుంటున్నావు కదా, వెల్ నువ్వు చెప్పిందని నువ్వు డబ్బు సంపాదించాలి అంటే నువ్వు ధనవంతుడు కావాలంటే నువ్వు డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించితే నీ దాన్ని బట్టి నువ్వు ఎంత ధనవంతుడు అనేది తెలుస్తుంది. అప్పుడు ఈయన అడుగుతాడు ఎలా సంపాదించాలి డబ్బు అని. యూజ్ యువర్ హెడ్, నీ బుర్రను ఉపయోగించు అని చెప్పేస్తాడు నవ్వుతూ చెప్పేసి ఊరుకుంటాడు. దాని అర్థం ఏంటి? 2 రకాలుగా అర్థమైంది దీనికి. ఏంటంటే దట్స్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. నీ బుర్రను ఉపయోగించు అనేటువంటి ఒకే ఒక పదం నేను చెప్పేది. తర్వాత నువ్వు దాంట్లో ఏం నేర్చుకుంటావు నేర్చుకో అనేది. లేదంటే ఐ డోంట్ నో ద ఆన్సర్ సో డోంట్ ఎంబ్రాస్ మీ. నవ్వటంలో ఒక అర్థం నాకు దీని సమాధానం తెలీదు కాబట్టి నువ్వు నన్ను ఇది అడిగి నన్ను చిన్నబుచ్చొద్దు. నీ బుర్ర ఉపయోగించు అని చెప్పటంలో చెప్పి చిన్నగా ఒక చిరునవ్వు నవ్వటంలో అర్థం ఏంటంటే నీకు నేను ఇంతకంటే చెప్పేదేం లేదు అని అవ్వచ్చు, లేకపోతే నన్ను ఈ ప్రశ్న అడిగి నన్ను ఇబ్బంది పెట్టకు అనేది కూడా అవ్వచ్చు. ఆ సమాధానం ఎట్లా అనేది మన ఇష్టం, మనం ఎట్లా తీసుకుంటామో అట్లా వస్తుంది అన్న. అది ఇక్కడి నుంచి డబ్బు సంపాదించడం ఎలా అనేది మొదలు పెడతాడు. ఇక్కడి నుంచి చూద్దాం. ఓకే, ఇవాళ 6:30 అవుతుంది కదా, ఇక్కడ ఆపేద్దాం. Yes, sir. Yes, sir. ఏమైనా షేరింగ్ ఉందా? మ్యాటర్ రాలేదు ఇవాళ. తనేదో జర్నీలో ఇటు వెళ్తున్నానని చెప్పింది. ఓకే ఓకే ఓకే. ఎవరైనా వేణి గారిని కాంటాక్ట్ చేయగలుగుతారా తర్వాత అయినా? ఆవిడని అంటే రావట్లేదు ఆవిడ మరి బుక్కి, రేపు క్లాస్కి వస్తారా అని, లేకపోతే జ్యోతి కానీ ఎవరైనా మాట్లాడతారా? యువతి నెంబర్ ఉంది సార్. ఒకసారి మాట్లాడండి, రేపు క్లాస్ తీసుకుంటుంది. ఓకే సార్. రేపు తీసుకోకపోతే ఆమె వస్తే సరే, లేదంటే మనం చెప్తున్నాం. రేపు ఏంటి క్లాసు? సండే. రేపు సండేనే కదా? అవును సార్, సండే. రేపు ఏంటి డిసైడ్ చేశారు? ఏం లేదా? యాజ్ యూజువల్ సాంగ్స్ ఎప్పట్లాగే పాడుకుందామా? పాత పాటలు సార్. ఏదైనా సరే నాకేం లేదు. బ్లాక్ అండ్ వైట్ మూవీస్ లో నేను ఎలాగూ పాడే పాత పాటలే. నేను చూసారా సినిమా ఎవరైనా లక్ష్మీ నివాసం ట్రై చేశారు? చూసాను సార్, నేను చూసాను సార్. మీరు ఇంత ముందే చూశారు కదా.
ముందే చూసాను, మళ్ళా గుర్తులేదు. ఉమ్. మళ్ళా నిన్న చూసాను, అంటే సగం సగం చూసాను, తర్వాత చూడలేకపోయాను. అంటే అంటే డబ్బు పోవడం వరకు చూసారు, డబ్బు సంపాదించడం లాస్ట్ పోలేదు. లాస్ట్ వరకు చూసాను. అతని బిజినెస్ లాస్ అయిందని ఫోన్ వస్తుంది కదా, అది అందరు మీకు ఇక్కడి నుంచి డబ్బు సంపాదించడం ఎలా అని చూస్తారు ఇవాళ. చూడండి, బాగుంటుంది. చూసాను. ఇంకెవరైనా చూసారు, ట్రై చేశారు, ఆలోచించారు అసలు దాని గురించి? చూడండి, మంచి సినిమా అండి. తప్పకుండా సార్. నేను సరదాగా చెప్పలేదు, నేర్చుకోవడానికి చెప్పేది. అది మీరు కొన్ని ఫాస్ట్ ఎప్పుడో ఫార్వర్డ్ చేసేసుకోవచ్చు అమ్మా. ఎప్పుడో చూసాం కానండి. ఉమ్. మాకు మాత్రం అసలు తీరతల. ఎవరో ఒకళ్ళు హాల్లో పెద్ద టీవీ పెట్టించుకున్నాం. ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. మాకు అసలు ఓకే, ఓకే. నిన్నల్లో చుట్టాలు. అదేలేండి.